హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఓల్డ్ బ్లౌజెస్ని న్యూ బ్లౌజెస్గా మార్చే ఒక చిన్న టెక్నిక్ అండి. ఇది చాలా మందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే అయితే వీడియో మొత్తం క్లియర్గా చూడండి. ఇది బ్యాక్ నెక్, ఈవిడైతే చాలా హైట్ ఉంటారు. ఇది బ్యాక్ నెక్, ఆవిడది ఇప్పుడైతే 15, అంతకుముందు ఏంటంటే 14.5 పెట్టామన్నమాట. కాబట్టి 1/2 ఇంచ్ లెంత్ కాబట్టి ప్రాబ్లం లేదు, పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. కాబట్టి హ్యాండ్స్ అయితే ఒకప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకునే వాళ్ళు అండి. ఇప్పుడు ఏంటంటే అందరూ ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు కదా. మీరు గమనించండి, ఇది ఎల్బో హ్యాండ్. ఇదైతే బ్లౌజ్లో అంతకుముందు ఉన్న బ్లౌజ్లోది కాదు, మనం ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా చేసాము. ఇది ఇప్పుడు మనకు విడిగా పట్టు శారీలో బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే మాత్రం మనకి ప్యూర్ పట్టులో క్లాత్లు అయితే దొరుకుతాయండి. దాదాపు మ్యాక్సిమం కలర్ కాంబో అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ట్రై చేయండి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ చేయించుకోవాలనుకుంటే. ఇదైతే పాతది బ్లౌజ్కి హ్యాండ్ అండి. ఇది ఆ బ్లౌజ్ అయితే మనం ఈ బ్లౌజ్ అయితే మనం ఫ్రంట్ బ్యాక్ అయితే మార్చలేదండి, ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే మార్చాము. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే రాదు. లెంత్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంది, అంతేగాని పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకే మనం ఫ్రంట్ బ్యాక్ అయితే మార్చలేదు. హ్యాండ్స్ మాత్రమే ఇప్పుడు అందరూ ఎల్బో హ్యాండ్స్ అడుగుతున్నారు కదండి, అందుకని మనం హ్యాండ్స్ వరకే మార్చాం అనమాట. ఇది ఈ బోర్డర్ కూడా వచ్చి మనకి పాత బ్లౌజ్లో బోర్డర్ అండి, అంటే షార్ట్ హ్యాండ్ పెట్టించుకునే వాళ్ళప్పుడు ఆ బోర్డర్ ఎంతైతే ఉందో మనం సేమ్ కలర్ పట్టు క్లాత్ తెచ్చుకొని బ్యాక్ సైడ్ మనం అంతకుముందు వర్క్ చేసి ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ బుటీస్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే బుటీస్ మనం హ్యాండ్స్కి వేసుకొని ఆ బోర్డర్ అనేది కింద అటాచ్ చేసామనుకోండి. చూడండి, మీకు ఇక్కడ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది. బోర్డర్ అనేది అటాచ్ చేసామంటే నీట్గా ఇలా ఇప్పుడు బ్లౌజ్ లాగే అనిపిస్తుంది అనమాట. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ వేసుకోవచ్చు, మనకు నీట్గా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు బుటీస్ ఏంటంటే మనం పాత బుటీస్ బ్యాక్ నెక్ ఏం బుటీస్ అయితే వేస్తున్నారో అదే బుటీస్ వేయించుకోవడం వల్ల ఏంటంటే లుక్ మారకుండా ఉంటుంది. మనం ఇప్పుడు మామూలుగా అయినా మగ్గం బ్లౌజులకి బోర్డర్ కింద అటాచ్ చేసి పైన ప్లెయిన్ మీద వర్క్ చేయించుకొని అలా చేయించుకుంటున్నాం కాబట్టి ఇది డిఫరెన్స్ అనేది రాదండి. మీకు అప్పుడు ఏంటంటే చూడడానికి కూడా సేమ్ ఇలాగే అనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇదైతే సేమ్ అలాగే చేయించాను నేను. ఈవిడ అన్ని 5 బ్లౌజులు అండి, చాలా బ్లౌజులు ఇచ్చారు. కాకపోతే మనం ఏంటంటే కొన్ని విడిగా పట్టు క్లాతులు తెచ్చి అలా చేసాము. కొన్ని ఏంటంటే ఈ ఐడియా నేనే ఇచ్చానండి వాళ్ళకి, ఇలా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా చేయించుకోండి అని. ఇంకా అది కూడా బ్యాక్ నెక్ సేమ్ హ్యాండ్స్ అయితే అదే ఉండి బ్యాక్ నెక్ మార్చాలి అన్నా మార్చుకోవచ్చు మనం, అది కూడా చూపిస్తాను. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. ఇది కూడా అంతే అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా హ్యాండ్స్ మార్చాము. కాకపోతే మీకు ఏంటంటే డిఫరెన్స్ ఎందుకు తెలియట్లేదంటే మనం పాతవి హ్యాండ్స్ బోర్డర్లు తీసి మాత్రం కింద అటాచ్ చేసాం అనమాట. ఇక్కడ గమనించండి, మీరు ఆ బోర్డర్ మాత్రమే అటాచ్ చేసాము. అది అటాచ్ చేసింది అనేది తెలియదు, పర్టికులర్గా గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు డిజైన్స్లో కూడా అలాగే ఉంటుంది అనమాట. మనం సేమ్ డిజైన్ వేసాము. బ్యాక్ సైడ్ బుటీస్, హ్యాండ్స్ బుటీస్ ఒకటే ఉంది చూడండి, గమనిస్తే మీకు అందుకనేసి పెద్ద డిఫరెన్స్ తెలియదండి. పెద్ద కాదు, అసలు తెలియట్లేదు కూడా. చాలా చాలా నీట్గా ఉంది. మీకు ఎక్కడ కూడా క్లాత్ చెక్ చేయండి, చూడండి సేమ్ ఒకటే కలరు. కాకపోతే ఏంటంటే ఇది ప్యూర్ పట్టు, ఇది కూడా ప్యూర్ పట్టు. ఇది శారీలో బ్లౌజ్ కదా, మీకు అందుకని ఆ షైనింగ్ ఈ షైనింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కానీ మీరు గమనించండి, తెలుస్తుంది. మీకు ఎవరైనా గమనించినట్లయితే పూర్తిగా తెలియదండి ఇది. అలా ఇట్లా ఈవిడ అయితే ఒక 3 బ్లౌజెస్ మనం వర్క్ చేసాం అనమాట. వర్క్ చేసి బుటీస్ సెట్ చేసేసి మనం ఇలా సెట్ చేసి ఇచ్చాము ఆవిడకి. ఇది కూడా అంతే అండి, ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఓల్డ్ బ్లౌజ్. ఇది ఫ్రంట్ హ్యాండ్స్కి కూడా మనం ఆ కట్ వర్క్ అనేది కట్ చేసి ఇలా యాడ్ చేసాం అనమాట. యాడ్ చేసి పైన బ్యాక్ సైడ్ బుటీస్ చూడండి, మనకి బ్యాక్ సైడ్ బుటీస్ ఫ్రంట్ బుటీస్ సేమ్ వేసాం అనమాట. అందుకనే డిఫరెన్స్ తెలియదు. ఓకేనా, అలా ఉంటుంది అనమాట. మనం ఏంటంటే ఓల్డ్ బ్లౌజ్ని న్యూ బ్లౌజెస్గా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనం కొంచెం డిఫరెంట్గా ఏంటంటే ఆ బోర్డర్లు వేస్ట్ కాకుండా బోర్డర్లు కానీ అటాచ్ చేసామంటే నీట్గా అనిపిస్తుంది. మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మన కాస్ట్ తక్కువలో అయిపోతుంది. అంతకుముందు బ్లౌజులు వర్క్లు చేయించినవి అవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఒక హ్యాండ్సే మార్చుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మార్చుకోవాలన్నా అదేంటంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు అది కూడా. ఓకేనా, థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.